చెప్పిన చోటకి పనికెళ్ళు. నాడు కొట్టకుండా తిట్టకుండా మంచిగా గ్యారంటీగా చంపేయకుండా మందు తెచ్చి మందులు పోయకుండా నన్ను బతకడం అసలు ఆయన గ్యారంటీ ఏంది మేడం? నా గ్యారంటీకి నువ్వు చెప్పినావు మేడం, ఆయన గ్యారంటీ ఏంది మేడం? నువ్వు క్వార్టర్ చేసా నువ్వు క్వార్టర్ చేస్తే తాగుతున్నావు 4 సార్లు అబద్ధాలు చెప్పినవే. ఇప్పుడు నీకు గ్యారంటీ, నీకు నేను చెప్పిన గ్యారంటీ, నేను మంచిగా ఉంటా, నేను తిరగనని నువ్వు చెప్పినప్పుడు, నేను నమ్మినప్పుడు, అతను కొట్టను తిట్టను అని అన్నప్పుడు అతను నమ్మడానికి ఏంటి ప్రాబ్లం? మేమే కదా రాయించుకుంటున్నాం. సరే మేడం, నేను దీనికి ఒప్పుకుంటా, నేను మాత్రం ఆడ ఉన్నాను మేడం. నువ్వేమని నువ్వు ఆడకుండానంటే అతను అక్కడ ఉండడు, ఇంకో చాట. నువ్వు క్యాన్సల్ చేసేది ఏమవుతుంది? నాకు అవసరం లేదు మేడం, ఇట్లాంటి జీవితం ఇట్లాంటి బతుకు నాకు అవసరం లేదు మేడం. ఏం బతుకు అవసరం అమ్మా నీకు? వెళ్ళి నేను పద్ధతిగా మర్యాదగా వెళ్ళి ఇంట్లో నువ్వు సంసారం చేయంటే నీకు బతుకొద్దా? ఇన్ని నిందలు మోపుతుంది ఏముందని. అసలు నువ్వు మాట్లాడావు కదా, అతను మాట్లాడాడు కదా, నువ్వు తప్పు చేసావు కదా, అతను తప్పు చేశాడు కదా. ఇంకా తప్పు చేసిన ఏమవుతుంది మేడం? నాకు బుద్ధి వచ్చింది మేడం. వద్దులే, ఒక తప్పుకు నేను నిందలు పడలేదు, నిన్ను బాధలు పడలేదు. చెప్పండి, నీకేమొద్దు మేడం? భర్త వద్దు, నాకు ఏమొద్దు. నా పిల్లలు నాకు ఇస్తే ఇయర్ లేకపోతే ఉంచుకోమని ఆయన, నాకు అవసరం లేదు మేడం. నువ్వు సరే, నీ భర్త నీ పిల్లలు కావాలంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఉంటే మా తల్లిగారు ఊళ్ళో ఉంది. చాలా మంది పబ్లిక్, చాలా మంది కులం వాళ్ళు ఉండరు, అందరు ఉండరు. వాళ్ళ దాంట్లో మంచిగా బతకని చాలా మంది ఉండరు కదా, వాళ్ళు చూస్తారు. నేను చేయకుండా నేను సంతకాలు పెడతా, ఏ కేసు పెట్టమని పెడతా, ఏ ప్రమాణం ఏమైనా చేస్తా, ఏ గుళ్ళు జరగమని చూడతా, అంతేగాని నేను మాత్రం చేయను మేడం. ఒక్కసారి గడ్డి తింటే ఊరికి తినుకుంటా పోరు మేడం. సరే పో సరే. అందుకే నువ్వు మీ అమ్మగారింట్లో ఉండాలని నువ్వు అంటున్నావు. ఇప్పుడు నీకున్నంత పొగర అతనికి ఉండదా? నువ్వు వచ్చి మా నాన్నగారింట్లో ఉండండి. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుని అత్తగారింట్లోనే ఉంటది, అత్తగారి ఊర్లోనే ఉంటది, పుట్టింట్లో అయితే వచ్చి ఉంటదిగా. చెప్పుడు మాట వల్ల చాలా నన్ను మోసం చేసిండు, నన్ను చెడగొట్టిండు, ఇంత కాడ తెచ్చిండు మొత్తం మా మావయ్య మా ఆయన. నీకేం తెలీదు, ఇక నాకు తెలుసు. నేను మాత్రం వద్దు, నాకు వెళ్ళి వాళ్ళ ఊర్లో నువ్వు సపరేట్ కాపురం చేస్తావా లేదా? నేను పోను మేడం. మీ ఊర్లో వచ్చి ఉంటేనే నువ్వు సపరేట్ కాపురం ఉంటా మేడం. మీరు వెళ్ళి ఇతను వెళ్ళి అక్కడ వెళ్ళి కాపురం చేసే అవకాశం ఉందా వాళ్ళ ఊర్లో? అంటే ఇల్లు తీసుకొని మేడం ముగ్గురు మూడితే ఒక రాత్రిలో వీక్కొని దేవుడా అంటే ఏడుచుకుంటూ వచ్చిండు. వాడిని పెట్టుకొని వాడిని ఎమ్మడి చూస్తూ వాడి మీద ఇంకా వీడిని చంపాలని కూడా తయారు చేసింది ఆ అమ్మాయి. మీ ఇల్లు వద్దు, మీరిద్దరు కలిసి పక్క ఆలయకు పక్కన పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి 10-20 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. మా ఊళ్ళకి రండి. మా ఊళ్ళో నా 60 కడపమ్మ, అక్కడ ఉండి బ్రతక. అలా ఉంటారా? లేదు, అక్కడ బ్రతకడానికి వీల్లేదా? త్రిపురారాన బండవరణం దాదాపు 100-150 కడప. అలా మొత్తం వాళ్ళ సొంత తమ్ముళ్ళే ఊరి. ఇప్పుడు నీకు మీ అమ్మ దగ్గర, మీ అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చి ఉంటేనే నీకు సంసారమా? ఉండరుగా మేడం, ఇక్కడ కూడా. అరే నేను అడిగేదాన్ని చెప్పారు మేడం. ఇప్పుడు మేమేం చెప్పాము? మీ అమ్మ వాళ్ళు వద్దు, ఊరొద్దు, వాళ్ళ నాన్న వాళ్ళు ఊరొద్దు, వేరే ఊరు చెప్తున్నావు. అక్కడికి వెళ్ళి ఉంటావా లేదా? ఒకటే మాట చెప్పు. సరే ఉంచారు మేడం, మల్లెపల్లి ఉంచారు, మల్లెపల్లి ఉంటాం, దేవరకొండలో ఉంటాం, ఆ 2 ఊళ్ళలో ఎక్కడన్నా ఉంటాం, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటాం, ఈ దూరం ఈ ఊర్లు మొత్తం వదిలేసి అక్కడ ఉంటాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.